నిర్ణయాత్మక మూడో వన్డేలో 78 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను భారత్ చిత్తు చేసింది. 2-1తో వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. ఆఖరి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో సంజు శాంసన్ బ్యాటింగ్ హైలైట్గా నిలిచింది. తక్కువ అవకాశాలు, ఎక్కువ అంచనాలతో బరిలోకి దిగుతున్న సంజు శాంసన్ ఈసారి అదరగొట్టాడు. తన కెరియర్లో శాంసన్ తొలి సెంచరీ సాధించాడు. దీంతో అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నెట్టింట్ల పాటు మాజీ క్రికెటర్లు నుంచి శాంసన్ పొగడతలు అందుకుంటున్నాడు. ఇకపై సంజు శాంసన్ జీవితం మారిపోతుందని దిగ్గజ క్రికెట్ సునీల్ గవాస్కర్ అన్నాడు. ఈ సెంచరీ సంజు శాంసన్ కెరియర్ను మార్చేస్తుంది. అతడికి ఎంతో ప్రతిభ ఉంది, కానీ ఇప్పటి వరకు తన సత్తా ఏంటో నిరూపించే అవకాశం రాలేదు. కానీ ఇప్పుడు అతడు శతకం సాధించాడు. ఈ ఇన్నింగ్స్లో తన షాట్ల ఎంపిక చాలా బాగుంది. ఓపికగా మంచి బంతుల్ని గౌరవిస్తూ చెడ్డ బంతుల కోసం ఎదురు చూశాడు. ఈ ఇన్నింగ్స్తో అతడికి మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తున్నా అని గవాస్కర్ పేర్కొన్నాడు. అలాగే మరోవైపు హర్ష భోగ్లే కొనియాడుతూ విరాట్ కోహ్లీ తర్వాత మూడో స్థానాన్ని సంజు శాంసన్కు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. సంజు గొప్పగా ఆడాడని తెలిపాడు. అయితే ఈ సెంచరీతో సంజు శాంసన్ అరుదైన రికార్డు సాధించాడు. వన్డేలో కనీసం 500కు పైగా పరుగులు చేసిన భారత క్రికెటర్లలో 50కు పైగా సగటుతో పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఈ జాబితాలో ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ, MS ధోని, శుభ్మన్ గిల్, KL రాహుల్ మాత్రమే ఉన్నారు.